హాయ్ అండి, వెల్కమ్ టు టీవీ ఎంటర్టైన్మెంట్స్. 1963 సంవత్సరంలో శ్రీ నందమూరి తారక రామారావు గారు, అంజలీదేవిలు శ్రీరాముడు మరియు సీతాదేవిగా సి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన గొప్ప పౌరాణిక చిత్రం లవకుశ. ఆ రోజుల్లో ఈ చిత్రం ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే తెలుగులో మొట్టమొదటి రంగుల చిత్రంగా మరియు మొట్టమొదటి ₹1,00,00,000 వసూలు చేసిన చిత్రంగా లవకుశ చరిత్రకెక్కింది. ఇందులోని ప్రతి పాట ఇప్పటికీ మన పల్లెల్లో, దేవాలయాల్లో వింటూనే ఉంటాం. శ్రీరాముని చరితమును వినరోయమ్మ, ఇలాంటి అనేకమైనటువంటి పాటలు, జనరంజకమైనటువంటి పాటలు ఈ చిత్రంలో ఉన్నాయి. సో ఈ చిత్రానికి సంగీతం కూడా ఘంటసాల గారు. ప్రతి పాట కూడా ఘంటసాల గారు ప్రాణం పెట్టి ప్రతి పాటకు జీవం పోశాడు. ఈ సినిమాలోని లవకుశల మధ్య, ఎన్టీఆర్ గారి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా గుండెకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఇవండి లవకుశ విశేషాలు. ఇలాంటి అద్భుతమైన పాటలు, పద్యాల సమూహారమే లవకుశ.